Hello everyone, welcome to the MS Pharma. In this video, I am going to discuss about anti-malarial drugs classification. Let's get into this session. Anti-malarial drugs. What do you mean by parasite? Parasite, it is the organism. It lives on or within the host for the nutrition and other beneficial purpose. So parasite ante enti telugulo parasite ante it is a పరాన్నజీవి. సో పరాన్నజీవి అది న్యూట్రిషన్స్ కోసం ఇంకా అదర్ బెనిఫిషియల్ పర్పస్ కోసం హోస్ట్ పైన డిపెండ్ అవుతుంది. సో మలేరియా మనకి 3 స్పీసీస్ ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవైలే, ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ అనే 3 ప్రోటోజోవల్ పారాసైట్ నుంచి మనకి మలేరియా అనేది వస్తుంది. సో 50% మలేరియా అనేది మనకి ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ వల్ల 50% మలేరియా అనేది ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ అనే ప్రోటోజోవల్ వల్ల 50% మలేరియా అనేది వస్తుంది. సో కమింగ్ టు ది లైఫ్ సైకిల్ ఆఫ్ ది మలేరియా పారాసైట్, దేర్ ఆర్ 4 stages involved in the life cycle of the malaria parasite. First one is pre-erythrocytic cycle, second one is erythrocytic cycle, next one is sporogonic cycle, and fourth one is exoerythrocytic cycle. So coming to the pre-erythrocytic cycle, the pre-erythrocytic cycle, when the mosquito bites sporozoites injected with the saliva into the blood stream, within the 30 minutes they invade the liver cell and multiply there for 7 to 10 days, forming thousands of merozoites. సో ఇక్కడ ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ ఏమవుతుంది అని అంటే, వెన్ ది మస్కిటో బైట్స్, ఒకసారి మస్కిటో బైట్ చేసిన తర్వాత దాని సెలైవ్లో ఉన్న స్పోరోజైట్స్ అనేటివి మనకి హోస్ట్ యొక్క బ్లడ్ స్ట్రీమ్లోనికి ఎంటర్ అవుతాయి. హోస్ట్ యొక్క బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయిన 30 minutesలో అవి లివర్లోనికి ఎంటర్ అవుతాయి. సో లివర్లో ఎంటర్ అయిన తర్వాత లివర్లో అవి 7 to 10 days స్పెండ్ చేసి అక్కడ మనకి థౌజండ్స్ ఆఫ్ మీరోజైట్స్ని రిలీజ్ చేస్తాయి లివర్ నుంచి. సో ఏంటి ఫస్ట్ ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్లో మస్కిటో, when the mosquito bites sporozoites injected within the saliva into the bloodstream, అంటే మస్కిటో సెలైవ్లో ఉన్న స్పోరోజైట్స్ అనేటివి బ్లడ్ స్ట్రీమ్లోనికి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయిన తర్వాత 30 minutesలో అవి హోస్ట్ యొక్క లివర్, హోస్ట్ అంటే మేబీ ఇక్కడ ఎనిమలే కావచ్చు, హ్యూమనే కావచ్చు. సో అక్కడ 30 minutesలో లివర్లోనికి ఎంటర్ అవుతాయి. లివర్లోనికి ఎంటర్ అయిన తర్వాత 7 to 10 days అక్కడ మల్టిప్లై అయ్యి థౌజండ్స్ ఆఫ్ మీరోజైట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన మీరోజైట్స్ అనేటివి నెక్స్ట్ వెయిట్ని అటాక్ చేస్తాయి అంటే ఆర్బీసీ. సో ఇక్కడ ఆర్బీసీని అటాక్ చేస్తాయి. ఆర్బీసీ అక్కడ హోస్ట్ యొక్క ఆర్బీసీని అటాక్ చేస్తాయి. సో ఇక్కడ హోస్ట్ యొక్క ఆర్బీసీని అటాక్ చేసే స్టేజ్ని ఏమంటున్నామంటే మనం ఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటున్నాం. ఇక్కడ రిలీజ్ అయిన మీరోజైట్స్ enter into the human RBC cells. So this stage is called as the erythrocytic cycle. The erythrocytic cycle inside the human RBC. సో ఇక్కడ మనకి రిలీజ్ అయిన మీరోజైట్స్ అనేటివి హ్యూమన్ యొక్క ఆర్బీసీని ఎఫెక్ట్ చేస్తే ఆ స్టేజ్ని మనం ఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటున్నాం. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి స్పోరోగానిక్ సైకిల్. స్పోరోగానిక్ సైకిల్, ది స్పోరోగానిక్ సైకిల్ ఇన్ ది మస్కిటో, ద మస్కిటో అక్వైర్స్ గమెటోసైట్స్ when it bites an infected person. This fertilizes in the gut and eventually migrates as a sporozoite టు ది సెలైవా. సో ఇక్కడ ఏంటి స్పోరోగానిక్ సైకిల్ ఏమవుతుందంటే, ఇక్కడ మీరోజైట్స్ అంటే ఆర్బీసీలోనికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఆర్బీసీలో అవి గమెటోసైట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ గమెటోసైట్స్ అనేటివి మన బ్లడ్ స్ట్రీమ్లో ఉంటాయి. అగైన్ మళ్ళీ మస్కిటో బైట్ చేసిన తర్వాత ఈ గమెటోసైట్స్ అనేవి మస్కిటోలోనికి ఎంటర్ అవుతాయి. మస్కిటోలోనికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మస్కిటో యొక్క గట్ వాళ్ళు ఇవి ఫర్టిలైజ్ అయిపోయి ఇక్కడ మళ్ళీ స్పోరోజైట్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ స్పోరోజైట్స్ వెళ్ళి మళ్ళీ మస్కిటో యొక్క సెలైవాలో స్టోర్ అయి ఉంటాయి. అగైన్ మళ్ళీ మస్కిటో కనుక బైట్ చేస్తే ఈ స్పోరోజైట్స్ మళ్ళీ సెలైవాలోనికి వెళ్ళిపోయి సెలైవా నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి, హోస్ట్ యొక్క బ్లడ్ స్ట్రీమ్లోనికి వెళ్ళి అక్కడ నుంచి లివర్ సెల్స్కి వెళ్ళి మళ్ళీ ఆర్బీసీకి అటాక్ చేస్తాయి. ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎరిథ్రోసైటిక్ సైకిల్, ది ఎక్సోఎరిథ్రోసైటిక్ సైకిల్. Outside the RBC, some cytogens remain dormant in the liver, and this dormant hepatic stage is exoerythrocytic stage is absent in the Plasmodium falciparum. So relapse do not occur. సో ఇక్కడ ఎక్సోఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి మీరోజైట్స్ అనేటివి
ఆర్బీసీలోనికి ఎంటర్ అవుతున్నాయి కదా ఎరిథ్రోసైటిక్ సైకిల్లో. ఈ ఎక్స్ ఎరిథ్రోసైటిక్ సైకిల్లో అంటే ఏమవుతాయి అంటే ఈ మీరోజైట్స్ అంటే లివర్ నుంచి బయటికి రిలీజ్ అవ్వవు, లివర్లోనే ఉండిపోతాయి. సో లివర్లోనే ఉండిపోతాయి కాబట్టి వీటిని ఏమంటున్నాయి అంటే డార్మెంట్ స్టేజ్ అంటున్నాం, అంటే తెలుగులో సుప్తావస్థ అంటాం. సో ఇక్కడ లివర్లో ఉన్న మీరోజైట్స్ అనేటివి లివర్లోనే ఉండిపోయి మళ్ళీ రిమైన్ మళ్ళీ అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో మెయిన్గా ఇది ప్లాస్మోడియం ఫాల్సిఫెరంలో ఈ స్టేజ్ అనేది ఉండదు. సో ఎక్సోరెథ్రోసైటిక్ స్టేజ్ అనేది ప్లాస్మోడియం ఫాల్సిఫెరంలో అబ్సెంట్ ఉంటుంది కాబట్టి 50% మలేరియా అనేది మనకి ప్లాస్మోడియం ఫాల్సిఫెరం వల్ల వస్తుంది. దీస్ ఆర్ ది 4 cycles ఇన్వాల్వ్డ్ ఇన్ ది మలేరియా. సో హియర్ లైఫ్ సైకిల్ ఆఫ్ మలేరియా పారాసైట్. సో మలేరియా పారాసైట్ లైఫ్ సైకిల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టెప్ 1లో ఏమవుతుందంటే మలేరియా ఇక్కడ మస్కిటో సెలైవలో ఉన్న స్పోరోజైట్స్ ఎంటర్ ఇంటూ ది బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతాయి. స్టెప్ 2లో. స్టెప్ 3లో ది ఎంటర్ ఇంటూ ది లివర్లోనికి ఎంటర్ అయిపోతాయి. విత్ ఇన్ 30 minutes ది ఎంటర్ ఇంటూ ది లివర్. ఈ లివర్లో అవి మీరోజైట్స్గా కన్వర్ట్ అవుతాయి. సో ఇక్కడ 7 to 10 daysలో స్పోరోజైట్స్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ మీరోజైట్స్. సో ఇక్కడ రిలీజ్ అయిన మీరోజైట్స్ అనేవి డైరెక్ట్ ఆర్బీసీని అటాక్ చేస్తాయి. ఆర్బీసీని అటాక్ చేసి దే కన్వర్టెడ్ ఇంటూ ట్రోపోజోయిట్. సో ట్రోపోజోయిట్ కన్వర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందని అంటే ఇవి గమెటోసైట్గా కన్వర్ట్ అవుతాయి. అండ్ రిమైనింగ్ ట్రోపోజోయిట్స్ మాత్రం ఇక్కడ ఆర్బీసీని అటాక్ చేసి అగైన్ ఇక్కడ మీరోజైట్స్గా కన్వర్ట్ అవుతాయి. సైకిల్ ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటాం. ఇక్కడ ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. అండ్ కొన్ని మీరోజైట్స్ మాత్రం గమెటోసైట్గా కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ గమెటోసైట్గా కన్వర్ట్ అయిన తర్వాత అగైన్ ఒకవేళ మస్కిటో బైట్ చేసినట్టయితే గమెటోసైట్స్ ఎంటర్ ఇంటూ ది మస్కిటోలోకి ఎంటర్ అయిపోయి దీని యొక్క గట్ వాల్లో ఈ గమెటోసైట్స్ అంటే ఫర్టిలైజ్ అయిపోయి అగైన్ దే ప్రొడ్యూస్ స్పోరోజైట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ స్పోరోజైట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే మళ్ళీ ఈ మస్కిటో యొక్క సెలైవాలో ఈ స్పోరోజైట్స్ స్టోర్ అయిపోయి ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఏ విధంగా రిపీట్ అవుతూ ఉంటుంది మళ్ళీ అగైన్ ది స్పోరోజైట్స్ ఎంటర్ ఇంటూ ది బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయిన తర్వాత విత్ ఇన్ 30 minutes దే ఎంటర్ ఇంటూ ది లివర్. ఇన్ దిస్ లివర్ దే కన్వర్టెడ్ ఇంటూ మీరోజైట్స్. 7 to 10 daysలో అవి మీరోజైట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ మీరోజైట్స్గా కన్వర్ట్ అయిన తర్వాత ఈ మీరోజైట్స్ అంటే ఆర్బీసీని అటాక్ చేస్తే ఆర్బీసీ నుంచి దే కన్వర్టెడ్ ఇంటూ ట్రోపోజైట్స్ కన్వర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ దే కన్వర్టెడ్ ఇంటూ గమెటోసైట్స్. దిస్ గమెటోసైట్స్ ఎంటర్ ఇంటూ ది మస్కిటో గట్ వాల్లో ఈ గమెటోసైట్ అనేది ఫర్టిలైజ్ అయిపోయి స్పోరోజైట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ విధంగా ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది క్లాసిఫికేషన్. దీస్ ఆర్ ది యాంటీ మలేరియల్ డ్రగ్స్ క్లాసిఫికేషన్. ఫస్ట్ వన్ వచ్చేసి 4 అమైనోక్వినోలిన్స్. ఎగ్జాంపుల్స్ ఆర్ క్లోరోక్విన్, అమిడోక్విన్, పైపరక్విన్. సో ఇక్కడ 4 అమైనోక్వినోలిన్స్ని ఎలా గుర్తుంచుకోవాలంటే క్యాప్. సో క్యాప్లో C ఫర్ క్లోరోక్విన్, A ఫర్ అమిడోక్విన్, P ఫర్ పైపరక్విన్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి క్వినోలిన్ మిథనాల్లో MET, మిథనాల్ ఫర్ మెఫ్లోక్విన్ అని గుర్తుంచుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ సింకోనో ఆల్కలైడ్లో క్వినైన్, క్వినిడిన్ అనే ఎగ్జాంపుల్. సో ఈ డ్రగ్స్ని 2 డ్రగ్స్ని మనం ఈజీగా రిమెంబర్ చేయొచ్చు. సింకోనో ఆల్కలైడ్స్, క్వినైన్, క్వినిడిన్. నెక్స్ట్ బైగ్వానైడ్కి ఎగ్జాంపుల్ ప్రోగ్వానిల్. ఇక్కడ గ్వానైడ్, ప్రోగ్వానిల్. ఈజీగా ఈ గ్వానిల్ GUA ఈ 3 వర్డ్స్ని గుర్తుంచుకుంటే మనకి బైగ్వానిడ్కి ఎగ్జాంపుల్ ప్రోగ్వానిల్ అనేది గుర్తుంటుంది. నెక్స్ట్ డై అమైనో పిరిమిడిన్కి ఎగ్జాంపుల్ పైరిమిథమైన్, PIPYRY పైరిమిథమైన్. సో ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. డైఅమైనో పిరిమిడిన్కి ఎగ్జాంపుల్ పైరిమిథమైన్. 8 అమైనోక్వినోలిన్స్కి ఎగ్జాంపుల్ ప్రిమాక్విన్, టెఫ్నక్విన్. ఇక్కడ కోడ్ వచ్చేసి PT, P ఫర్ ప్రిమాక్విన్, T ఫర్ టెఫినక్విన్. నెక్స్ట్ సల్ఫోనమైడ్స్ అండ్ సల్ఫోన్స్కి ఎగ్జాంపుల్ సల్ఫాడాక్సిన్, సల్ఫామిథాపారజైన్. సో ఇక్కడ నేమ్ తోటి మనకి ఐడియా ఉంటుంది. సల్ఫోనమైడ్స్ అండ్ సల్ఫోన్కి ఎగ్జాంపుల్ సల్ఫాడాక్సిన్, సల్ఫామిథాపారజైన్. నెక్స్ట్ డాప్సోన్. దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ ది సల్ఫోనమైడ్స్ అండ్ సల్ఫోన్స్. క్వినోలిన్ మిథనాల్కి ఎగ్జాంపుల్ వచ్చేసి మెఫ్లోక్విన్. 8 అమైనోక్వినోలిన్స్ ఎగ్జాంపుల్ PT అనుకున్నాం కదా, ప్రిమాక్విన్, టెఫ్రాక్విన్. నెక్స్ట్ B ఫర్ బైగ్వానైడ్స్ ఎగ్జాంపుల్ ప్రోగ్వానిన్. C ఫర్ సింకోనా ఆల్కలైడ్స్, క్వినైన్, క్వినిడిన్. D ఫర్ డైఅమైనో పిరిమిడిన్స్ ఎగ్జాంపుల్ పైరిమిథమైన్. A ఫర్ యాంటీబయాటిక్స్ ఎగ్జాంపుల్ టెట్రాసైక్లిన్, డాక్సిసైక్లిన్, క్లిండామైసిన్. N ఫర్ నాఫ్థిరిడిన్ ఎగ్జాంపుల్ పైరోరిడైన్. N ఫర్ నాఫ్థోక్వినోన్ ఎగ్జాంపుల్ అటోవక్విన్.
A for amino alcohols, example halofentrin, lumefantrine. S for sesquiterpenes, ఎగ్జాంపుల్ ఆర్టిమిసిన్, ఆర్టిసినేట్. సో ఈ విధంగా మనం ఈ ఒక్క కోడ్ని గుర్తుంచుకుంటే టోటల్ క్లాసిఫికేషన్ రాయొచ్చు. 4 అమైనోక్వినోలిన్స్, కోడ్ వచ్చేసి క్యాప్. సి ఫర్ క్లోరోక్విన్, అమిడోక్విన్, పైపరాక్విన్. ఎస్ ఫర్ సల్ఫోనామైడ్స్ అండ్ సల్ఫోన్స్. క్యూ ఫర్ క్వినోలిన్ మిథనాల్, ఎగ్జాంపుల్ మెఫ్లోక్విన్. 8 అమైనోక్వినోలిన్స్, ఎగ్జాంపుల్ ప్రిమాక్విన్, టెఫ్నక్విన్. బి ఫర్ బైగ్వానైడ్స్, ఎగ్జాంపుల్ ప్రోగ్వానిల్. సి ఫర్ సింకోనాల్కలైడ్స్, ఎగ్జాంపుల్ క్వినైన్, క్వినిడిన్. డి ఫర్ డయామినోపైరమైడిన్, ఎగ్జాంపుల్ పైరిమిథమైన్. ఏ ఫర్ యాంటీబయోటిక్స్, ఎగ్జాంపుల్ టెట్రాసైక్లిన్, డాక్సిసైక్లిన్, క్లిండామైసిన్. ఎన్ ఫర్ నాప్థిరిడిన్, ఎగ్జాంపుల్ పైరోరిడైన్. ఎన్ ఫర్ నాప్థక్వినోన్, ఎగ్జాంపుల్ అటోవక్విన్. ఏ ఫర్ అమైనో ఆల్కహాల్స్, ఎగ్జాంపుల్ హాలోఫెంట్రిన్, లూమిఫెంట్రిన్. ఎస్ ఫర్ సెస్క్విటర్పిన్స్, ఎగ్జాంపుల్ ఆర్టిసినేట్, ఆర్టిమీథర్, ఆర్టిఈథర్. సో మెయిన్ కోడ్ వచ్చేసి 4² is 8 ఫర్ బీసీడీ అనాస్. సో ఇది క్లాసిఫికేషన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ కమింగ్ టు ది డ్రగ్స్ యూజ్డ్ ఇన్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ పారాసైట్. సో పారాసైట్లో మనకి 4 లైఫ్ సైకిల్ స్టేజెస్ ఉన్నాయి కదా. లైఫ్ సైకిల్ వచ్చేసి ఫస్ట్ సైకిల్ వచ్చేసి ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్. ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ మనకి లివర్లో స్టార్ట్ అవుతుంది మెయిన్గా. సో ఇక్కడ మెయిన్గా యూజ్ చేసే డ్రగ్స్ వచ్చేసి ప్రిమాక్విన్. ప్రిమాక్విన్ ఏ క్లాసిఫికేషన్ కిందకి వస్తుంది? బైగ్వానైడ్. సో దీస్ ఆర్ ది డ్రగ్స్ దట్ కిల్స్ ది షైజాయింట్స్ ఇన్ లివర్. సో లివర్లో ఉన్న ప్రోటోజోన్ కిల్ చేయడానికి మెయిన్గా యూజ్ చేసే డ్రగ్స్ వచ్చేసి ప్రిమాక్విన్ అండ్ ప్రోగ్వానిల్. ఈ 2 డ్రగ్స్ కూడా మెయిన్గా ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ స్టేజ్లో మలేరియా పారాసైట్ని కిల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రిమాక్విన్, ప్రోగ్వానిల్. ప్రిమాక్విన్ వచ్చేసి 8 అమైనోక్వినోలిన్స్, ప్రోగ్వానిల్ బైగ్వానైడ్కి ఎగ్జాంపుల్. సారీ ఇంతసేపు ప్రిమాక్విన్ 8 అమైనోక్వినోలిన్స్కి ఎగ్జాంపుల్, ప్రోగ్వానిల్ బైగ్వానైడ్కి ఎగ్జాంపుల్. ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ ఈ ఆర్గానిజంని కిల్ చేయడానికి ఈ 2 డ్రగ్స్ని యూజ్ చేస్తాం ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్లో. నెక్స్ట్ ఎరిథ్రోసైటిక్ సైకిల్ వచ్చేసి దీస్ ఆర్ ది డ్రగ్స్ దట్ కిల్స్ షైజాయింట్స్ ఇన్ బ్లడ్. సో ఎరిథ్రోసైటిక్ స్టేజ్లో మెయిన్గా ఏ డ్రగ్స్ యూజ్ చేస్తామంటే క్లోరోక్విన్, మెపక్రైన్, క్వినైన్, మెఫ్లోక్విన్. క్లోరోక్విన్ 4 అమైనోక్వినోలిన్స్కి ఎగ్జాంపుల్, క్వినైన్ సింకోలాన్క్లైడ్స్, క్వినోలిన్ మిథనాల్కి ఎగ్జాంపుల్ మెఫ్లోక్విన్. సో ఈ 3 డ్రగ్స్ మెయిన్గా మనం ఎరిథ్రోసైటిక్ సైకిల్లో షైజాయింట్స్ని కిల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ప్రోగ్వానిల్, పైరిమిథమ్ అనేది లో యాక్టింగ్. కంపేర్ టు దిస్ డ్రగ్స్ దిస్ ఆర్ యాక్ట్ స్లోలీ. ప్రోగ్వానిల్, పైరిమిథమ్ అండ్ సల్ఫోనమైడ్స్ అంటే స్లోవర్ యాక్టింగ్ డ్రగ్స్. ఫాస్ట్ యాక్టింగ్ డ్రగ్స్ వచ్చేసి క్లోరోక్విన్, మెపక్రైన్, క్వినైన్, మెఫ్లోక్విన్. స్లో యాక్టింగ్ ప్రోగ్వానిల్, పైరిమిథమైన్, సల్ఫోనమైడ్. పైరిమిథమైన్ డయామినోపిరిమిడిన్కి ఎగ్జాంపుల్. సల్ఫోనమైడ్స్ నార్మల్గా సల్ఫోనమైడ్ డ్రగ్స్. ఎక్స్ ఎరిథ్రోసైటిక్ సైకిల్ దీస్ ఆర్ డ్రగ్స్ కిల్స్ ది ఎక్స్ ఎరిథ్రోసైటిక్ ఫామ్, ఎగ్జాంపుల్ ప్రిమాక్విన్. సో సేమ్ డ్రగ్ ఇక్కడ మనం ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్లో కూడా సేమ్ డ్రగ్ యూజ్ చేస్తున్నాం. సో మెయిన్గా ఎక్సెప్ట్ ఎరిథ్రోసైటిక్ సైకిల్లో కాకుండా ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్, ఎక్స్ ఎరిథ్రోసైటిక్ సైకిల్లో యాక్ట్ చేసే డ్రగ్ ఏంటంటే ప్రిమాక్విన్. సో ఈ డ్రగ్స్ ఇక్కడ ఇంపార్టెంట్. వీటి నుంచి మనకి MCQs జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇవి మనం గుర్తుంచుకోవాలి. ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్లో ప్రిమాక్విన్, ప్రోగ్వానిల్. ఎరిథ్రోసైటిక్ సైకిల్లో క్లోరోక్విన్, క్వినైన్, మెఫ్లోక్విన్, మెపక్రైన్ ఫాస్టెస్ట్ యాక్టింగ్ డ్రగ్స్. స్లోవర్ యాక్టింగ్ డ్రగ్స్ వచ్చేసి ప్రోగ్వానిల్, పైరిమిథమ్ అండ్ సల్ఫోనమైడ్. ఎక్స్ ఎరిథ్రోసైటిక్ సైకిల్ వచ్చేసి ప్రోగ్వానిల్, ప్రిమాక్విన్ అనేటివి ఎక్స్ ఎరిథ్రోసైటిక్ సైకిల్లో యాక్ట్ చేస్తాయి. మెయిన్గా ప్రిమాక్విన్. నెక్స్ట్ స్పోరెంటిసైడ్స్ ఆర్ గ్యామెటోసైడ్స్. దీస్ ఆర్ డ్రగ్స్ కిల్స్ ది గ్యామెట్స్ దట్స్ ప్రివెంట్ ది ట్రాన్స్మిషన్ మలేరియా. ఎగ్జాంపుల్ క్లోరోక్విన్, మెపక్రైన్. సేమ్ ఏ డ్రగ్స్ అయితే మనకి ఇక్కడ ఎరిథ్రోసైటిక్ సైకిల్లో యాక్ట్ చేస్తున్నాయి అవే డ్రగ్స్ కూడా ఇక్కడ మనకి గ్యామెటోసైడ్ని కిల్ చేయడంలో ఎఫెక్ట్గా వర్క్ చేస్తాయి. క్లోరోక్విన్, మెపక్రైన్, క్వినైన్ కిల్స్ ది గ్యామెట్స్ ఆఫ్ ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్. ప్రోగ్వానిల్, పైరిమిథమ్ అండ్ ప్రిమాక్విన్, ఆర్టిమిసిన్ కిల్స్ ది గ్యామెటోసైడ్స్ ఆఫ్ బోత్ ప్లాస్మోడియం వివాక్స్ అండ్ ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్. సో ఇక్కడ గ్యామెటోసైడ్లో మెయిన్గా ఈ 3 డ్రగ్స్ ఓన్లీ ప్లాస్మోడియం వివాక్స్కు సంబంధించిన గ్యామెటోసైడ్ని కిల్ చేయడంలోనే ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. బట్ ఇక్కడ పైరిమిథమ్ అండ్ ప్రిమాక్విన్, ఆర్టిసిమైన్, ప్రోగ్వానిల్ ఈ ప్లాస్మోడియం వివాక్స్ అండ్ ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్. సో ఈ 2 కాంబినేషన్, ఈ 2 పారాసైట్స్ యొక్క గ్యామెటోసైడ్ని కిల్ చేయడంలో ఈ డ్రగ్స్ అంటే ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. ఏంటవి?
ప్రోగ్మానిల్, పైరిమిథమైన్, ప్రిమాక్విన్, అర్టిమిసిన్. సో నెక్స్ట్ ఇండివిజువల్ క్లాసిఫికేషన్ చూసుకుంటే క్లోరోక్విన్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇండివిజువల్ డ్రగ్స్ క్లాసిఫికేషన్ చూద్దాం. సో I think this session is helpful to you. If you find my content is helpful, please like, share and subscribe my channel. Thank you.